హాయ్ ఫ్రెండ్స్, మేము బాసర వచ్చినాము. మా ఫ్యామిలీ అక్కలు చెల్లెళ్ళు అన్నలు వద్దలు అందరం కలిసి వచ్చినాము. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. బాగా ఇవో బోర్డులో తిరుగుతున్నాము. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే బాసర సరస్వతి టెంపుల్ అయితే చూపిస్తాను మీకు. అలాగే బాసర సరస్వతి టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేమైతే నైట్ వచ్చాము బాసర టెంపుల్కి. నైట్ వచ్చి ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న రూమ్స్ అయితే తీసుకున్నాం. 2 రూమ్స్ అయితే తీసుకున్నాం. 800 అయితే పడింది. పర్ రూమ్ అయితే 400 పడింది మాకైతే. మీరు కూడా వచ్చినప్పుడు అయితే మాట్లాడుకొని తీసుకోండి. రూమ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి రూమ్స్ అయితే ఇక్కడ. కాకపోతే ఏంటంటే చూసి తీసుకోండి. వాష్రూమ్స్ కూడా అన్ని మంచిగా క్లీన్గా నీట్గా మెయింటైన్ ఉన్నాయా లేవో అన్నీ చూసి, వాటర్ మెయింటెనెన్స్ కూడా అన్నీ ఉన్నాయా లేవో చూసి తీసుకోండి రూమ్స్ అయితే. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి ప్రశాంతమైన గోదావరికి అయితే స్నానానికి అయితే వెళ్తున్నాం మేమైతే. ఈ గోదావరి నది టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఆటోస్ కూడా లభిస్తాయి మనకి టెంపుల్ దగ్గర నుంచి. 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి అయితే. కాకపోతే మేము ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం, కొంచెం వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి. ఇక ఈ గోదావరి నదిలో స్నానం చేసుకొని ఇక్కడే కొద్దిసేపు బోట్లో అయితే ఎంజాయ్ చేసి తర్వాత ఇక్కడే టిఫిన్ చేసి అయితే టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మేమైతే. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది వీడియో అయితే. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్కి అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తుంటే నా వీడియోస్కి నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కొత్త కొత్త వీడియోస్ చేయడానికి అయితే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అలా గోదావరి నదికి చేరుకోగానే ఇక్కడ అయితే ఎంతో అద్భుతమైన గంగామాత విగ్రహం అయితే దర్శనమిస్తుంది ఎదురుగా అయితే. అక్కడ గోదావరి నదిలో స్నానం చేసేసి వచ్చి ఇక్కడ గంగామాతకి అయితే పూజ చేసుకొని అయితే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నారు అందరూ. నేను కూడా స్నానం చేసుకొని వచ్చి గంగామాతకి అయితే పూజ చేసి వచ్చి టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే గోదావరి నది చాలా ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల పబ్లిక్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఇక ఈ బాసర టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే దాదాపుగా హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ బాసర సరస్వతి టెంపుల్ అయితే. ఇక ఈ బాసర టెంపుల్కి చేరుకోవాలంటే ముందుగా అయితే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు అయితే నిజామాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. నిజామాబాద్ నుంచి అయితే ఈ టెంపుల్ 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీరు ఓన్ వెహికల్ వచ్చినా సరే ముందుగా అయితే నిజామాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది. నిజామాబాద్ నుంచి వెళ్ళాలి ఈ టెంపుల్కి అయితే. ఒకవేళ ఆర్టీసీ బస్సులో వస్తే మాత్రం మనకి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే ఓ బస్సు అయితే అవైలబుల్లో ఉంటుంది. బస్సెస్కి అయితే టెన్షన్ లేదు నిజామాబాద్ వరకు అయితే. ఇక నిజామాబాద్ బస్ స్టాండ్కి చేరుకున్నాక నిజామాబాద్ నుంచి బైన్సా వెళ్ళే బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. లేదు మీకు డైరెక్ట్ బాసర బస్ దొరికినా సరే బాసర బస్ కూడా అవైలబుల్లో ఉంటుంది నిజామాబాద్ బస్ స్టాండ్లో. ఒకవేళ బాసర బస్ దొరకకపోతే మాత్రం బైన్సా వెళ్ళే బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. బైన్సా వెళ్ళే బస్సు ఎక్కి బాసరలో అయితే దిగొచ్చు. బాసర టెంపుల్ దగ్గరనే దించుతుంది టెంపుల్కి ఆపోజిట్లో ఈ బస్సు అయితే. ఇక ఈ బాసర్లో రైల్వే స్టేషన్ కూడా అవైలబుల్లో ఉంది మనకి. డైలీ అయితే హైదరాబాద్ నుంచి చాలా నంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లింగంపల్లి నుంచి అయితే డైలీ 2 ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి బాసర్కి అయితే. సో మీ టైమింగ్ని బట్టి చూసి అయితే బుక్ చేసుకోండి. స్లీపర్ క్లాస్ అయితే 200 లోపే అయిపోతుంది ఈ బాసర టెంపుల్కి చేరుకోవడానికి. ఇక ఎర్లీ మార్నింగ్ ఈ గోదావరి నదికి వచ్చి ప్రశాంతంగా స్నానం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఈ గోదావరి నదిలో అయితే బోటింగ్ కూడా అవైలబుల్లో ఉంది మనకి. పర్ హెడ్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు బోటింగ్ కోసం అయితే. లేదు మీరు 10 మెంబర్స్ 20 మెంబర్స్ పీపుల్ ఉంటే మాత్రం తక్కువ అయితే తీసుకుంటారనమాట. మొత్తం ఒకటిసారి గుత్తలాగా మాట్లాడుకొని తీసుకుంటారు. లేదు మీరు ఒక 2-3 ఉంటే మాత్రం పర్ హెడ్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలా తిప్పుకొని వస్తారు 15 నిమిషాలు మనకి గోదావరి నది పైన అయితే. చాలా సూపర్గా ఉంటాయి వ్యూస్ అయితే.
ఇక నాదైతే గోదావరి నది స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను స్నానం కంప్లీట్ చేసుకొని అక్కడే పక్కన ఉన్న శివాలయాన్ని అయితే దర్శించుకున్నాను. శివాలయంలో విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి, అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఈ శివాలయం అయితే గోదావరి ఘాట్ పక్కనే ఉంటుంది. స్నానం చేసుకొని అయితే ఈ టెంపుల్ని అయితే కంపల్సరీగా దర్శించుకుంటారు అందరు. ఇక్కడ దర్శించుకొని ఇక బోటింగ్ అయినా టిఫిన్ అని ఏదైనా చేయాలనుకుంటే చేసేసి మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతారనమాట, సరస్వతీదేవి దర్శనానికి అయితే. ఇక మా దర్శనం కంప్లీట్ అయిపోయాక మేమైతే బోటింగ్కి అయితే బయలుదేరాం. మా ఫ్యామిలీ మొత్తానికి కలిపి 1000 రూపీస్కి అయితే మాట్లాడుకున్నాం బోట్కి అయితే. చలో ఇక ఇప్పటి వరకు గోదావరి నదిని అయితే ఘాట్ నుంచి అయితే చూసారు. ఇప్పుడు గోదావరి నది పైకి అయితే వెళ్దాం, మనం అయితే చూద్దాం గోదావరి నది పైన వ్యూస్ అయితే ఎలా ఉంటాయో. ప్రశాంతంగా వీకెండ్స్లో వచ్చి ఫ్యామిలీతో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ బోట్ రైడ్ చేసి గోదావరి నదిలో స్నానం చేసి చాలా బాగుంటుంది. అమ్మవారి టెంపుల్ కూడా హైదరాబాద్ నుంచి 1 డేలో వచ్చి కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు అమ్మవారి దర్శనం అయితే. మీరు ఈ టెంపుల్కి ఓన్ వెహికల్లో చేరుకోవాలనుకుంటే 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి వయా మేడ్చల్ నిజామాబాద్ రూట్లో అయితే రావచ్చు. లేదు అనుకుంటే మీరు పటాన్చెరు, లింగంపల్లి, కుకట్పల్లి సైడ్ ఉంటే మాత్రం మీకు ఇంకొంచెం ఈజీగా ఉండే రూట్ అయితే చెప్తాను ఇప్పుడు నేను. మీరు పటాన్చెరు, లింగంపల్లి, మియాపూర్, కుకట్పల్లి సైడ్ ఉంటే మాత్రం మీరు ముందుగా అయితే పటాన్చెరు చేరుకోండి. పటాన్చెరు చేరుకున్నాక పటాన్చెరు నుంచి సంగారెడ్డి వెళ్ళే రూట్లో వెళ్తుంటే గణేష్ గడ్డ టెంపుల్ దాటాక కౌలంపేట అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దాటగానే మనకి మహారాష్ట్ర హైవే అయితే కొత్తగా నిర్మించారు. ఆ హైవే అయితే ఓపెన్ అయింది రీసెంట్గానే. ఆ హైవే ఎక్కేసి మీరు డైరెక్ట్ పిట్లం వరకు చేరుకోండి. పిట్లం నుంచి మళ్ళీ బాన్స్వాడ టు బాసరా ఇలా చేరుకోవచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పిన రూట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా బయలుదేరిపోండి. కాకపోతే మీరు టిఫిన్స్ కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని టిఫిన్ బాక్సెస్ అయితే ప్యాక్ చేసుకొని బయలుదేరండి. బయలుదేరితే మీకు మంచి విషయం చెప్తాను ఏంటంటే, మన తెలంగాణ షిరిడిగా పిలువబడే నెమ్లి సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది ఈ రూట్లో. మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరితే ఈ టెంపుల్కి చేరుకునేసరికి 7:30, 8 అలా అవుతుంది. 7:30, 8 కల్లా ఈ టెంపుల్కి చేరుకొని ఈ టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఈ టెంపుల్లోనే పెద్ద పార్క్ అయితే ఉంటుంది. అక్కడే మీరు కూర్చొని ఆరామ్సే టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. టిఫిన్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఏదైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ నెమ్లి సాయిబాబా టెంపుల్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో, అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. చాలా బాగుంటుంది, అద్భుతమైన టెంపుల్ ఇది కూడా. నేనైతే ఈ బాసరా టెంపుల్కి వెళ్ళేటప్పుడే కంప్లీట్ చేసుకున్నాను ఈ టెంపుల్ దర్శనం అయితే. ఒకసారి నా ఛానల్లో అయితే వీడియోస్ అయితే చెక్ చేయండి. నెమ్లి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, మేము బోట్లో వెళ్తున్నాము. అలాగే నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయండి. చాలా మంచి మంచి టెంపుల్స్ వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో. అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ప్లీజ్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఇంకొన్ని కొత్త వీడియోస్ చేయడానికైతే. ఇక నేను మెయిన్గా ఈ బోట్ రైడ్ గురించి అయితే మర్చిపోయాను మాట్లాడడం. ఈ బోట్ రైడ్ మాత్రం కంపల్సరీగా చేయండి. మీరైతే వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే గోదావరి నది పైన ఇలా బోట్ రైడ్ చేయడం అయితే. ఫ్యామిలీతో బోట్ రైడ్ చేస్తుంటే మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంతో అద్భుతమైన వ్యూస్ అయితే కనిపిస్తాయి ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే.
ఇక అలా బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఘాట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక ఈ ఘాట్ నుంచి అయితే అమ్మవారి దర్శనానికి అయితే సరస్వతీదేవి దర్శనానికి అయితే వెళ్తారనమాట. ఇప్పటి వరకు మొత్తం గోదావరి నది వ్యూస్ అయితే చూసారు కదా. ఇక టెంపుల్ వ్యూస్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక సరస్వతి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల చాలా మంచి దర్శనం అయితే అయింది. అద్భుతంగా అనిపించింది అమ్మవారిని అలా చూస్తుంటే మాత్రం. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని అయితే. ఇక అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తుంటే ఇక్కడ ఒక చిన్న బావి లాగా ఉంది. బావిలో అయితే శివలింగం చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా చూసి అయితే దర్శించుకోండి. కొంచెం లోపలికి ఉంటుంది, కనిపించకపోవచ్చు, బయటికి వెళ్తుంటేనే ఉంటుంది. ఇక టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని గోశాలకి వెళ్తుంటే మధ్యలో అయితే మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. మహంకాళి అమ్మవారిని అయితే దర్శించుకోండి. దర్శించుకున్నాక కొంచెం ముందుకు వెళ్తే గోశాల అయితే ఉంటుంది. గోశాలలో గోమాతలను అయితే దర్శించుకొని అక్కడ నుంచి పైకి వెళ్తే వ్యాసగుహ టెంపుల్ అయితే ఉంటుంది. వ్యాసగుహ టెంపుల్లో అయితే వ్యాసుడు తపస్సు చేసిన గుహ అయితే ఉంటుంది. గుహ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కసారి ఒక మనిషి మాత్రమే లోపలికి వెళ్ళగలడు, అంత చిన్న గుహ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కింద దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీగా అయితే దర్శించుకోండి.
ఇక్కడ పైన కనిపిస్తుంది కదా టెంపుల్, ఇదే వ్యాసగుహ టెంపుల్ అయితే. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం 5-10 రూపీస్ తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఈ టెంపుల్లో 5 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో కంపల్సరీగా అయితే చేంజ్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇక మనకి బాసర సరస్వతి టెంపుల్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అయితే అక్షరాభ్యాసం. ఇక్కడ పక్కన అయితే అక్షరాభ్యాస మండపం అయితే ఉంది. మీరు ఒకవేళ చేయించాలనుకుంటే మాత్రం వెళ్ళి చేయించవచ్చు ఇక్కడ మీ పిల్లలకైతే. అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ అలాగే పూజల వివరాలు అయితే ఇక్కడ ఈ బోర్డు పైన అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వీడియో అయితే పాజ్ చేసి అయితే చూసుకోండి. ఇక దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే అన్నదాన సత్రానికి అయితే బయలుదేరిపోయాం. భోజనం అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడైతే అన్నదానం కూడా అవైలబుల్లో ఉంది మనకి.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సరస్వతి మాతా కీ జై. జై 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 జై. మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఈ మధ్య అయితే కంపల్సరీగా అయితే అన్నదానం అయితే అవైలబుల్లో ఉంది. సో కంపల్సరీగా అయితే టెంపుల్లో తినడానికి అయితే ట్రై చేయండి. అమ్మవారి ప్రసాదమైన ఏ దేవుడి ప్రసాదమైనా సరే దొరకాలంటే మళ్ళీ మళ్ళీ దొరకదు. సో దొరికిన చోట మాత్రం కంపల్సరీగా అయితే యూజ్ చేసుకోండి. కంపల్సరీగా అయితే ఇక అన్నదానం కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు రూమ్కి వెళ్ళి అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని చూస్తుంటే మాత్రం. సో మీరు కూడా వీలుంటే ఒకసారి అయితే వచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.